మీరు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారా? ఎందుకంటే మీరు చూడడానికి చాలా గంభీరంగా. నేను సినిమా నా కెమెరా ముందుకు వెళ్తే, నా పాత్రలోకి వెళ్తే నేను వేరైపోతాను సార్. నేను కనిపించేది వేరు, బయట కనిపించేది వేరు. బయట కన్నా నేను కెమెరా ముందే నేను చాలా ఈజీతో చాలా ఫ్రీగా ఉంటాను. అదేలేండి. నన్ను మీరు మాట్లాడి చనువున్న మనుషులతో మీరు చక్కగా మాట్లాడతారు, ఈజీగా ఉంటారు. అవన్నీ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. కానీ బట్ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు బాగా సీరియస్ యాక్టర్స్ ఉంటారు, మంచి కామెడీ యాక్టర్స్. థియేటర్ ఆర్టిస్ట్ని కాదు మరి నేను థియేటర్ ఆర్టిస్ట్ని కాను. నాటకాలు ఆడటం ఇష్టం అంతే. నేను థియేటర్ కాదు కదా. నాటకాలు మీరు మన ఆఫీసులో ఉద్యోగం చేసినప్పుడు కూడా వేశారా? 1-6 వేసాము అంతే తప్ప. బట్ మీరు సహజ నటుడు. అంతే, నేను 1-6 వేసానే తప్ప నేను నాటకాల నుంచి వచ్చిన వాడిని కాదు. అదే అదే పని నాటకాలు వేసిన వాడిని కూడా కాదు. అదేలే. ఇప్పుడు ఎవరైనా నాటకంలో ఒక క్యారెక్టర్ ఉందంటే వేయడానికి ఇప్పటికీ సిద్ధమే. సరదా. అదే సరదా, ఒక ఇంట్రెస్ట్ అండి నాటకం అంటే. ఎందుకంటే కొంతమంది చాలా మంది సినిమా యాక్టర్లు అయ్యాక కూడా నూతన్ ప్రసాద్, జయప్రకాష్ రెడ్డి, సోనిల్ గారు, నాగభూషణ్ గారు అయితే ఏకంగా వేలాది ఇచ్చాడు. అయ్యో, నాకు అంటే నాకు ఒక కోరిక కూడా ఉంది సార్. అలాగా ఒక పాత్ర వేసి మొత్తం తెలుగుదేశాలు తిరగాలని చెప్పేసి కూడా ఉన్నది. ఓకే, నాటకంతో. ఏ క్యారెక్టర్ చేయాలని కొత్తగా రాయించుకుందాం ఎవరైనా చేస్తే. ఓకే, ఎవరైనా ఇప్పుడు రక్తకాని నాగభూషణ్ గారు ఉన్నారు, జయప్రకాష్ రెడ్డి గారు కూడా ఆ మధ్య చేశారు. అవును, అలాగా ఆయనకు క్యారెక్టర్, పేటెంట్ క్యారెక్టర్ ఉందండి. అది ఏకపాత్ర అభినయం. ఏకపాత్ర ఆయనకి. ఆయనే స్వయంగా రాయించుకుని చేసుకుని ఆయన ఒక్కడే ఉండేవాడు. మిలిటరీ ఆఫీసర్, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్గా ఏదో ఉండేవాడు. ఏదో సంథింగ్. దాని సినిమా కూడా తీశాడు సార్ ఆయన. అవును, బయటకు రాలేదు అది, కానీ బయటకు రాలేదు, సినిమా కూడా తీశాడు. అలాగా ఎవరన్నా ఒక ట్రూప్ ఏర్పాటు చేసుకొని అంటే ఇప్పుడు నాటకాలకు అంత ఆదరణ లేదు రేంటి. అంటే 2 రకాలుగా ఉంది సార్. నాటకాలకి ఆదరణ లేదన్న మాట ఒక వాస్తవం అయితే, నాటకాలకి ఒక రకమైన ప్రత్యేకమైన ఒక ఫాలోయింగ్ ఉన్నది సార్. ఉన్నారు ఆ సెక్టు, ఆ కల్టు ఉన్నారు. అది కూడా తగ్గిపోయింది ఈ మధ్య. గమనిస్తే అది కూడా తగ్గిపోయింది. అదేలేండి, ఉంది, ఆ కల్టు ఉంది, కానీ తగ్గిపోయింది. ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు నా కోరిక ఏదైతే ఉన్నదో అది ఒక అనూహ్యమే. ఊరూరా తిరిగి లేకుంటే ఏముంది మీతో ట్రెండ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ కావచ్చు, సంతోషమే, చెప్పలేం కదా. అది ఉండాలి సార్. అది నాటకాలు అనేటివి ప్రదర్శన చేస్తేనే మీరు జనాల్లోకి ఇంకా ఎక్కువ వెళ్ళే ఒక ఏర్పాటు, అది రీచ్ అవుతాం. ఆ వైబ్ వేరు ఉంటుంది. ఆ వైబ్ వేరు. నాగభూషణం గారికి రక్త కన్నీటి చాలా హెల్ప్ చేసింది. మాస్ రూట్స్ లెవెల్లో థియేటర్స్ లేని ఊళ్ళల్లో కూడా రక్తగా నీరు నాటకం ఆడారు నాగభూషణ్. ఝాన్సీ గారు, ఈ మధ్య ఉత్తేజ్ గారు, వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని కలిస్తే ఒకవేళ ఏదైనా ఒక ట్రూప్ ఏర్పాటు చేసుకొని చేయొచ్చు. నెలకు ప్రదర్శించిన చాలు. కరెక్ట్ కదా సార్? కరెక్ట్. ఆ నాటకం సజీవంగా ఉంటుంది, మనలో కొంత ఉత్తేజం ఉంటుంది, రచయితలు కానీ. అదొక వాక్ ఆఫ్ లైఫ్ అండి. కరెక్ట్. జేవి రమణమూర్తి గారు సినిమా షూటింగ్లు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అంట కన్యాశుల్కం నాటకం వేయడానికి. ఇప్పటికీ కొంతమంది ఆర్టిస్టులు ఈ విషయం కూడా ప్రస్తావించారు సార్. ఇప్పటికీ కొంతమంది నాటకం మోజు మీద ఉన్నటువంటి ఆర్టిస్టులు సినిమా అంటే ఒప్పుకోరు, నాటకమే కావాలంటారు. అవును, అదొక వేరే మాంద్యంలేండి, అదో మత్తు. అవును, అది. అయితే ఇప్పుడు కొరియన్ కనకరాజు వరకు వస్తే, అసలు సినిమా కథ మీకు చెప్పినప్పుడు అసలు ఎలా ఫీల్ అయ్యారండి? పూర్తి కథ చెప్పాడా మీకు గాంధీ గారు? నేను ఎప్పుడు ఏ కథ వినాను, ఎప్పుడు ఏ కథ. సినిమా చూసి ఏమనిపించింది? సినిమా చూసాక నాకు ఈ విధంగా మలుచుకొచ్చారా, దీన్ని ఇలాగా చేశారా అనుకున్నాను అంతే. నైస్ నైస్, బాగా నాకు చాలా హాయిగా అనిపించింది. అదే చిరంజీవి గారి సినిమా మిస్ అయినా చిరంజీవి గారి అబ్బాయితో మాత్రం మీరు వరుణ్ తేజ్ చేయగలిగారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ గారి గురించి ఒక్క విషయం చెప్పాలి సార్. చెప్పండి. అంటే నా వరకు నా ఫీలింగే. అదేలేండి, నేనెవరో తెలియదు ఆయనకి, కానీ అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చి ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి నా పట్ల చూపించినటువంటి గౌరవం చాలా గొప్పది. మంచి మర్యాద, మంచి గౌరవం చూపించాడు ఆయన. అది వాళ్ళు చెప్పాను కదా నిన్న, నాగబాబు గారు స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా నేను లేరు ఆ మాట చెప్పారు. ఎందుకంటే వాళ్ళ తాలూకా చిరంజీవి గారు సెట్ చేసిన స్టాండర్డ్స్. ఓకే ఓకే, చిరంజీవి గారు సెట్ చేసిన స్టాండర్డ్స్ అది ఉండాలి సార్. అది ఫ్యామిలీ మెంబర్స్కే కాదు, ఆయన ఫ్యాన్స్లో కూడా. నిన్న చూసారా, పొట్టి మామాని తను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఫోటో దిగాడు కదా. అతను ఎలాగ ఏడుస్తున్నాడు స్టేజ్ మీద చూసారు. అదే అప్పుడు ఆ క్రేజ్, అంత క్రేజు, అంత ఫాలోయింగ్, అంత మేనియా ఆయన పట్ల. వాళ్ళు అలా సంస్కారమే సార్, అలా ఉండరు. సంస్కారమే, సభ్యత, సంస్కారము మనిషిని నిలబెట్టేది అవి రెండే. ఎక్కడ వరుణ్ తేజ్ ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ,
చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు ఇతను అని అనిపించుకోవడం కానీ ఈ రోజు వరకు అవును. మొన్నటి వరకు ఫ్లాప్లు వచ్చాయి వరుణ్ తేజ్కి 6 ఏళ్ళుగా చెప్పుకోవడానికి ఇట్లేదు, కానీ ఎక్కడ కూడా ఏమాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా టెంపర్ లూజ్ అవ్వకుండా ఎవరిని బ్లేమ్ చేయకుండా అవును. నో కంప్లైంట్స్ తనకు తనే మార్చుకొని ఓన్ చేసుకున్నాడు. వాట్ ఎవర్ హీ డిడ్. గాంధీ గారు కూడా చాలా హ్యాపీ. మరి దాని కంటిన్యూటీ ఉంటుందేమో. పార్ట్ 2 ఉంటే ఇంకా విజృంభించి చేయొచ్చు. ఏమో మరి లాస్ట్ షాట్ సార్ కూడా చెప్పారు కదా, సార్ కూడా ఇచ్చారు కదా టైటిల్. కెన్యన్ కనకరాజు. అదే కొరియన్ కనకరాజు, ఇదేమో కెన్యన్ కనకరాజు. ఎగ్జాక్ట్లీ. ఏమో ఇప్పుడు బాగుంది, దాన్ని అంత రక్తి కట్టించినప్పుడు రెండో కథ కూడా కట్టితే ప్రొలాంగ్ చేయడమే కదా. పార్ట్ 2 అంతే కొంచెం బిగుగా చేస్తే, దాన్ని పటిష్టంగా చేస్తే మళ్ళీ సూపర్ డూపర్ హిట్ కొట్టచ్చు. ఫ్యాంటాస్టిక్. అయితే